ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మకర రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా జూలై 14వ తేదీ మంగళవారం రోజున ఈ రాశి వారికి చాలా కీలకమైనటువంటి రోజుగా, చాలా ప్రత్యేకంగా చెప్పాలి అంటే ఈ రోజున ఈ యొక్క ఇద్దరు వ్యక్తుల వల్ల మీ జీవితంలో ఏ విధంగా ఈ యొక్క ఇద్దరు వ్యక్తుల యొక్క ప్రభావం అనేది కలగబోతుంది అనేటువంటి విషయాల గురించి అయితే తెలుసుకుందామండి. అలాగే చాలా ప్రత్యేకమైనటువంటి రోజుగా కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క అమావాస్య అంటే చాలా మంగళకరమైనటువంటి అమావాస్యగా ఈ రోజు అయితే చాలా ప్రత్యేకమైనటువంటి రోజున ఈ రోజున చేసుకోవాల్సినటువంటి దేవతారాధన, అలాగే మీకు ఏ విధమైన ప్రభావం అనేది మీ యొక్క జీవితంలో ఈ రోజున కలగబోతుంది అనేటువంటి విషయాల గురించి అయితే వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక ఈ రోజున ఆగిపోయినటువంటి పని ఒక్కసారిగా ముందుకు కదిలేటువంటి సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఈ సమయంలో మీరు చేసినట్టు ఒక చిన్న తప్పు మీ యొక్క ఫలితాలను తారుమారు చేయవచ్చు. కాబట్టి మీరు చూపించినటువంటి ఓర్పు, సహనం, నమ్మకం అనేవి ఈ రోజున మంచి ఫలితాలను అయితే తీసుకురాబోతున్నాయి. అసలు ఏ విధంగా తీసుకురాబోతున్నాయి అనేటువంటి విషయాలను అయితే ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము. కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేటువంటి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఈరోజు మీరు చేసుకోవాల్సిన దైవారాధన, ఎటువంటి అశుభ వార్తలు ఈ రోజున మీరు వినబోతున్నారు అనేటువంటి విషయాల గురించి కూడా శ్రద్ధగా తెలుసుకుందామండి. ఎందుకంటే ఈ రోజున మేము చెప్పేటువంటి ప్రతి ఒక్క మాట కూడాను మీకు చాలా ప్రతికూలమైనటువంటి సమయం నుండి బయటపడడానికి కూడా చాలా ఈజీగా పూజ పరిహారం కానీ బాగా మీకైతే ఉపయోగపడుతుంది అన్నమాట. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు, ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉండుంటారు కదండి. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువుగారు బాలాజీ రాజు గారు. మనం ఉన్న చోటనే ఉన్నట్టుండి మన యొక్క గురుగారిని అయితే చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9515871931. మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చండి. దానికి తగినటువంటి మంచి మార్గాన్ని అయితే వితిన్ 24 అవర్స్లో మన యొక్క గురువుగారు అయితే మీకైతే పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ తెలియపరుస్తారండి. మన యొక్క గురువుగారు చెప్పినట్లుగా జరుగుతుంది. అదేవిధంగా మీకు నవగ్రహ దోష నివారణకైనా కానీ లేదంటే నాగదోష నివారణ కానీ ఎటువంటి ప్రత్యేకమైనటువంటి పూజలకైనా మన యొక్క గురువుగారు మంచి పరిష్కార మార్గం అయితే మీకైతే ఖచ్చితంగా లభిస్తుందండి. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు. మన యొక్క గురువుగారు చెప్పినట్లుగా జరుగుతుందండి. మన యొక్క గురుగారిచే లబ్ధి పొందినటువంటి వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు అని చెప్పాలి. కాబట్టి నమ్మకంతో ప్రయత్నించి చూడండి. ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి సమస్యలు, చిక్కులు వండి అయితే ఖచ్చితంగా మీకు మీరుగా బయటపడగలిగినటువంటి వారు అవుతారు. ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక మకర రాశి అనేది రాశిలోని 10వ రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రావణం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు జన్మించిన వ్యక్తులు ఈ యొక్క మకర రాశి పరిధిలోకి వస్తారు. రాశి అధిపతి శని భగవానుడు. ఇక మీ గురించి ముఖ్యంగా చెప్పాలి అంటే మీరు బయటకు ప్రశాంతంగా కనిపించినా మాత్రం లోపల అగ్నిపర్వతంలో మరిగేటువంటి వ్యక్తులండి. మీకు మనసు చాలా లోతు అయినటువంటిది. సాధారణంగానే ఎవరికి కూడాను సులభంగా అర్థం కారనమాట. ఒకరిపై ఒకరికి నమ్మకం కలగడానికి చాలా సమయం అనేది పడుతుంది. కానీ నమ్మితే ప్రాణంలా కాపాడుకుంటూ ఉంటారు. మీ యొక్క మనస్తత్వంలో చెప్పాలి అంటే ప్రధానంగా ఉండేది లోతైనటువంటి భావోద్వేగం. మీరు పైకి మాట్లాడారు, పైగా నవ్వుతూ పైకి ప్రేమించరు. ఏదైనా కానీ చెయ్యాలి అనిపిస్తే మాత్రం పూర్తిగా చేసేస్తారనమాట. లేదా అసలు చేయకుండా మానేస్తారు. అర్థవంతంగా ఉండడము అనేది మీకు చాలా బాగా ఇష్టం అన్నమాట. ఇక ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటేనండి, మీరు మీ యొక్క బాధను బయటకు చెప్పరండి. లోపల కష్టమైనా కానీ నేను బాగున్నాను అనేసి చెప్పుకోవాలి అనేటువంటి మనస్తత్వం మీదే అనమాట. అంటే ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని చూసి ఎప్పుడూ కూడాను బాధపడకూడదు, ఎప్పుడూ కూడాను విమర్శించకూడదు అనేటువంటి ఇదిలో మీరైతే ఆలోచిస్తూ ఉంటారు. ఒకరికి లొంగరనమాట. అయితే అదే సమయంలో మిమ్మల్ని తక్కువ చూసినటువంటి వ్యక్తుల యొక్క మనసు ఎప్పటికీ కూడాను మీరు అసలు మర్చిపోరన్నమాట. ప్రతీకారం కోసం కాకపోయినా కానీ జీవితం ఒక్కసారి మీకు న్యాయం అనేది చేస్తుంది, భగవంతుడు న్యాయం చేస్తాడు అనేసి అయితే మీరైతే చూస్తారనమాట. అనేటువంటి నమ్మకంతో మీరు ఎప్పుడూ కూడా ముందడుగు వేస్తారు. ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు నాటకాలు ఆడుతున్నారు అనేది కూడా మీకైతే బాగా గుర్తించుకోగలుగుతారు. అయితే మీరు బయటపడరనమాట. అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారండి. ఇక మీరు అతిగా లోతుగా ప్రేమిస్తారు. మీ యొక్క ప్రేమలో అసలు ఆటంకాలు అనేవి ఉండవు, మోసం ఉండదు. అధికారం కూడా అంకిత భావం కోసం మీరు ఎప్పుడూ కూడాను పోరాటం అనేది చేస్తూ ఉంటారు. అయితే మీకు ఎవరి దగ్గరైనా కానీ అంటే సహాయం అని అందాలి అనేటువంటి విషయానికి వస్తే కనుక మీరు ఎవరికైనా కానీ సహాయం చేస్తారు. కానీ మీ దాకా సహాయం కావాలి అని చెప్పేసి ఎదురు చూసినటువంటి సహాయానికి మీకు సహాయము అనేది మాత్రం అసలు అందదు. నమ్మినటువంటి వ్యక్తులు తీవ్రంగా మోసం అనేది చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడాను మీరు మౌనంగా పోరేటువంటి గొప్ప యోధులని కూడాను చెప్పుకోవచ్చు అన్నమాట. అయితే ఈ యొక్క రాశి వారికి చంద్రుడు, శని ప్రభావం అనేది, శివానుగ్రహము అనేది కూడా ఈ మూడు కలిసి మీ యొక్క జీవితంలో నిశ్శబ్దంగా బలంగా పనిచేయబోతున్నారు.
రాబోతున్నాయన్నమాట. ఇటీవల మీ యొక్క మాటల్లో ఒత్తిడి, దాచుకున్నటువంటి కోపం, ఇటువంటివి అన్నీ కూడాను మీకు ఎక్కువైపోయాయి అన్నమాట. అయితే ఈ రోజు నుండి అవి అన్నీ కూడా ఒక్కొక్కటిగా తగ్గేటువంటి సూచనలు అయితే మీకైతే స్పష్టంగా కనిపిస్తున్నాయండి. ఈ యొక్క అమావాస్య అనేది మీ యొక్క జీవితంలో చీకట్లన్నింటినీ కూడా తొలగించబోతుంది. అయితే ఈ రోజున ఈ యొక్క ఇద్దరు వ్యక్తుల యొక్క ప్రభావితము అనేది ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఏం జరగబోతుంది, ఎటువంటి సంఘటనల వల్ల మీ ఇద్దరు వ్యక్తుల యొక్క మనస్తత్వం మీరు తీసుకోగలుగుతున్నారు అనేటువంటి వివరంగా తెలుసుకుందామండి. అయితే ఈ రోజున ఇంపార్టెంట్ కాల్ అనేది మీరైతే తప్పకుండా రిసీవ్ చేసుకుంటారు. ఆగిపోయేటువంటి పనులు మరలా ముందుకు కదలడము, అలాగే డబ్బు బాకీ చెల్లింపు విషయము తేలిక కావడం, దూరమైనటువంటి వ్యక్తి నుండి అకస్మాత్తుగా ఏదైనా కానీ సమాచారం రావడం, ఇంట్లో పెద్దల నుండి ఎవరో ఒకరు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నట్లుగా మీకు అనిపించవచ్చు. ఇటువంటివి అన్నీ కూడాను ఈ రోజున మీకు చాలా అంటే చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తాయి. అలాగే ఈ రోజున తొందరగా ఎవరికి కూడా మాట అనేది ఇవ్వకండి, స్పందించకండి, మౌనంగా జాగ్రత్తగా ఉండండి. అయితే ఎప్పుడూ కూడాను చాలా కూల్గా కనిపించేటువంటి మీరు ఈ రోజున కొంత కోపాన్ని అయితే తెచ్చుకుంటారు. కాబట్టి కోపం వచ్చినప్పుడు కొంచెం నిగ్రహించుకోండి, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ రోజున దెబ్బ తీయాలని చెప్పేసి ఇద్దరు వ్యక్తులు అయితే చాలా ఎక్కువగా కాపు కాస్తూ ఉన్నారు. అంటే మీ నుండి కొంత సమాచారాన్ని, అలాగే మీ యొక్క బలహీనతను ఈ అన్నిటినీ కూడాను తెలుసుకొని మిమ్మల్ని ఎలాగైనా కానీ మట్టు పెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో చాలా ఎక్కువగా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే మీరు కష్టాన్ని నమ్ముకున్నటువంటి కష్టజీవులు మంచి స్థాయికి మీరు రావాలని చెప్పేసి ఎన్నో అవకాశాల కోసం మీరైతే ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే మునుముందు రోజుల్లో మీకు తప్పకుండా ఒక మంచి అవకాశం అయితే రాబోతుందండి. మీరు చేసినటువంటి కర్మ ఫలితాలు చాలా మంచి కర్మ ఫలితాలు చేశారు కాబట్టి మంచి జీవితాన్ని పొందాలని చెప్పేసి అయితే మీరైతే ఎదురు చూసినటువంటి మీ యొక్క జీవితం భగవంతుడు ఇవ్వాలని చెప్పేసి చాలా కళ్ళు కన్నారు. ఆ యొక్క కళ్ళు కనడానికి కూడాను చాలా అంటే చాలా సమయం అనేది పట్టిందని కూడా చెప్పుకోవచ్చు. అంటే మీరు ఎన్ని కళ్ళు కన్నా కూడాను అవి అన్నీ కూడా వ్యర్థమైపోయాయా అనేటువంటి మీ యొక్క జీవితము అనేది కూడా ఎటువంటి మార్పు అనేది రాలేదని చెప్పేసి ఈ యొక్క రాశి వారు చాలా రోజుల నుండి కూడా డీలా పడిపోయి ఉన్నారన్నమాట. అంటే ఒక డైనమాలోకి వెళ్ళిపోయారు, నిరుత్సాహంలోకి వెళ్ళిపోయారు. మీకు ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడాను ఏంటంటే మీ చుట్టూ ఎన్ని సమస్యలు వలయాలు ఏర్పడినా కూడాను మీరేంటంటే ఎప్పుడు కూడా స్ట్రాంగ్గా ఉంటారన్నమాట. మీరు వాటిలో చిక్కుకోకుండా ఒక్కొక్కసారిగా ఒక్కొక్క సమస్య నుండి బయటపడుతూ వస్తారంటే అది కేవలం భగవంతుడిపై మీపై ఉండేటువంటి ఒక ప్రేమ, అలాగే కరుణ, జాలిగుణం, ఇవన్నీ అన్నీ కూడాను దైవం మీ మీద ఉంచుకునేటువంటి నమ్మకం. ఇక మీకు డబ్బు సమస్యలు కానీ ఇంకేదైనా సమస్యలు కానీ ఉన్నప్పుడు కూడా డబ్బు అనేది తప్పకుండా మీ యొక్క చేతికి మీ యొక్క సమస్యలను బట్టి అందుతూ ఉంటుందండి. ఇక పేదవారిగా, మధ్యతరగతి వారిగా, లేదంటే బాగా ఉన్నవారికి కూడాను ఇటువంటివి అన్నీ కూడా చెప్పేసి అనుకోకుండా అందరినీ కూడా అన్ని విధాలుగా అన్ని రకాలుగా సమస్యలకు తగినటువంటి విధంగా భగవంతుడు తప్పకుండా మీకు మంచి అవకాశం అనేది కల్పిస్తూనే ఉంటాడండి. అయితే నాకు ఒక అవకాశం ఇవ్వవా భగవంతుడా అని చెప్పేసి మీరు వేడుకునేటువంటి ప్రతి ఒక్కటి ఆ యొక్క భగవంతుడు ఏదో ఒక రూపంలో మీకు తారసపడుతూనే ఉన్నాడు. అది అంతా కూడా నిజం చెప్పాలి అంటే మీ యొక్క అదృష్టమో లేదంటే మీరు చేసుకునేటువంటి పూర్వజన్మ పుణ్యమో ఇదేదో కొన్ని తెలియదు కానివ్వండి. మీరు అలా అనుకోవడం, భగవంతుడు ఇలా ఇవ్వడం చాలా స్పెషల్ వ్యక్తులని కూడా చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశివారు. ఇక మీరు మీ యొక్క జీవితంలో ఒక మంచి స్థాయికి ఎదిగేటువంటి అవకాశం అనేది ఈ రోజున మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుందండి. అలాగే మీకు చేతి నిండా కూడా ఈ రోజున పని దొరకబోతుంది. ఈ రోజున మీ యొక్క కష్టానికి తగిన ప్రతిఫలము అనేది కూడా సాయంత్రానికి మీరు తప్పక చూస్తారు. ఇంకా చెప్పాలి అంటే ఈ రోజున ₹1 ఎక్కువే మీ యొక్క కంటికి అయితే కారసపడుతుంది. గతంలో పోల్చుకుంటే ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు కావచ్చు, అటువంటివి అన్నీ కూడా పూర్తిగా తగ్గుముఖం పట్టేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే స్పందన ఏ విధంగా స్పందించాలి ఏంటి అనేటువంటి మెలకువలు కూడా ఈ రోజున బాగా తెలుసుకోగలుగుతారు. అయితే ఈ రోజున కొన్ని కీలకమైనటువంటి అంశాల ప్రభావితం గమనించినట్లయితే ఇద్దరు వ్యక్తుల యొక్క మీ యొక్క జీవితంలో అనేది ఈ ప్రతి ఒక్క నిమిషము కూడా ఈ రోజున జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా చెప్పాలి అంటే ఎస్ అండ్ ఆర్ ఈ 2 అక్షరాలతో పేరున్నటువంటి వారితో సరికొత్త అంటే ఏదైనా కానీ వీరు లేనటువంటి మార్పులు అనేవి మీ యొక్క ముఖంలో తెలిసినటువంటి వ్యక్తులేనండి. మీరు పరిచయం ఉండేటువంటి వ్యక్తులే కాబట్టి ఈ మీ దగ్గర బాగా నమ్మకం ఉండేటువంటి వ్యక్తులు వారు ఏంటంటేనండి గతంలో మీకు దూరమై ఉండేటువంటి వ్యక్తులు కావచ్చు, లేదంటే ప్రస్తుతం మీతో ఉండేటువంటి వ్యక్తులు కావచ్చు. వారంతటి వారే ఈ రోజున మీకు కొన్ని అవమానాలను అలాగే మిమ్మల్ని దెబ్బతీసేటువంటి విధంగా ప్రయత్నాలు మొదలు పెట్టబోతున్నారని చెప్పుకోవాలి. అయితే ఈ రోజున మీరు తప్పకుండా హనుమాన్ చాలీసా పట్టించుకోండి. శత్రునాశనం కోసం హనుమాన్ చాలీసా పట్టించుకోవడమే కాకుండా హనుమంతుల వారి యొక్క ఆలయం దగ్గరలో ఉంటే మాత్రం తప్పకుండా ఈ రోజున స్వామివారిని దర్శించుకోండి. ఇక ఈ రోజున ముఖానికి సింధూరాన్ని ధరించండి. ఈ రోజున కనుక మీరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఈ యొక్క ఇద్దరు వ్యక్తులు కలిసి చేస్తుంటే పనులు మీకు భవిష్యత్తుకి ఎక్కువగా నష్టాలను కలిగించే విధంగా కనిపిస్తున్నాయి. అంటే మీకు వారు చేస్తుంటే ప్రణాళికలు వేసుకునేటువంటి ఆలోచనలు ఇలా అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ ఇటువంటివి అన్నీ కూడా మీ యొక్క పేరును సమాజంలో అంతా కూడా పాడు చేయాలనేసి కావచ్చు,
లేదంటే మీ యొక్క పరువు ప్రతిష్టలు భంగం కనిపించే విధంగా కూడా కావచ్చు. ఇలా ఏదో ఒక విధంగా ఆ యొక్క వ్యక్తులు మీ యొక్క ఉన్నతిని చూసి, లేదంటే మీ యొక్క పేరును అంత పలుకుబడిని చూసి, సంపాదిస్తున్నటువంటి సంపాదనను చూసి, లేదంటే మీ దగ్గర కొంత మీ చుట్టూ ఉన్నటువంటి జనాలను చూసి మీకు ఎందుకు ఇంత మంచి పేరు అనేది వస్తుంది, లేదంటే మిమ్మల్ని ఎందుకు జనాలు ఈ విధంగా అట్రాక్టివ్గా చేసేస్తున్నారు అనేసి చూస్తూ ఉన్నారు అనేటువంటి కళ్ళతో కావచ్చు. లేదంటే ఏదో ఒక విధంగా మీరు నిజం చెప్పాలి అంటే అండి, మనం ఎదుగుతున్నాము అంటే మన చెయ్యి భుజాల మీద వేసేసి ఇది అంతా కూడా ఈ విధంగా ఎందుకు సక్సెస్ అవ్వాలి, ఇలాగే నడుస్తూ ఉండాలి అని చెప్పేసి అంటూనే ఉంటారు. వెనుక మాత్రం మీ యొక్క నాశనాన్ని అయిపోవాలి బాగుండు అనేసి మన యొక్క పొజిషన్లో ఉంటే మాత్రం ఎంత బాగుండు, మనకే వస్తే ఎంత బాగుండు అని చెప్పేసి లోపల తిట్టుకుంటూ ఉంటారన్నమాట. కాబట్టి అటువంటి వ్యక్తుల యొక్క మనసులో ఏముంటుంది, కుళ్ళు ఉంటుందో లేదంటే ఎటువంటి ఈర్ష్య అనేది ఉంటుందో మనం కూడా చెప్పలేం. కాబట్టి వారి యొక్క మనసులో ఉండేటువంటి విషయాలన్నీ కూడాను తెలియవు కదా. మీరు ఏంటంటే అమాయకంగా గుడ్డిగా అందరినీ కూడా నమ్మేసి నా అని చెప్పేసి నమ్ముతూ ఉంటారండి. కాబట్టి అటువంటి వ్యక్తులతో కొంచెం జాగ్రత్త పడండి. అయితే మనం చెప్పుకున్నాం కదండి, మీ యొక్క మనసు అనేది నిర్మలంగా ఉంచుకుంటేనే భగవంతుడు కూడాను మనం నిర్మలంగానే కాపాడుతాడండి. అటువంటి వ్యక్తుల యొక్క కుళ్ళు కుతంత్రాలు అన్నీ కూడా తిప్పి కొట్టేస్తాడనమాట ఏదో ఒక రోజున. అయితే ఈ రోజున మీ యొక్క ఆనందాన్ని కలిగించవచ్చు. ఒకరు నాశనం అలాగే ఒకరు పాడైపోతే బాగుండులే అనే ఈ విధంగా లేకుంటే వారు ఏదనుకున్నా కానీ జరగనియండి, జరిగితే బాగుండు అని చెప్పేసి రకరకాలుగా కోరుకునేటువంటి మనుషులు అయితే ఉంటారనమాట. అయితే మీరేం బాధపడవలసిన అవసరం ఏమీ లేదండి. ఎందుకంటే భగవంతుని యొక్క అనుగ్రహము అనేది మీకు ఎప్పుడు కూడా పూర్తిగా ఉంది. అలాగే ఈ రోజున మీ మధ్య ఒక వ్యక్తి వల్ల మీకు కొన్ని సమాచారాలు కూడా అందేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే అది ఆస్తి పత్రాలకు సంబంధించిన ప్రాపర్టీ విషయానికి ఇటువంటివి అన్ని రకరకాల విషయాల్లో ఒక మధ్యవర్తి తీసుకొచ్చేటువంటి సమాచారం అనేది కూడా మీకు బాగా ఉపయోగపడుతుంది. అలాగే మీ యొక్క మానసిక స్థితులు అన్నీ కూడా ఈ రోజున కొంతగా మీరైతే మానసికంగా పరంగా ఆరోగ్యము అనేది కూడా సరిగ్గా ఉంటుంది. అలాగే సాయంత్రం వరకు కూడా చాలా బిజీగా మీ యొక్క పనుల్లో మీరు ఉంటారండి. కుటుంబంతో సరైనటువంటి సమయాన్ని ఈ రోజున కేటాయించగలేకపోవచ్చు. ఈ యొక్క విషయంలో కొంచెం మానసికంగా అంతా కూడాను అశాంతతగా మీకైతే ఉంటుందండి. అలాగే ఈ రోజున మీరు తప్పకుండా మీ ఇంట్లో టీవీలో కావచ్చు లేదంటే ఫోన్లో కావచ్చు అందరికీ కూడాను ఇంట్లో అంతా కూడాను ప్రతిధ్వనించే విధంగా హనుమాన్ చాలీసా పెట్టుకోనండి. తప్పకుండా హనుమాన్ చాలీసా ప్రతి ఒక్కరూ కూడా వినిపించే విధంగా కొంతసేపు అయినా మీకు ఏ విధంగా అయినా కానీ హనుమాన్ చాలీసా కాసేపు అనేది ఇంట్లో ప్రతిధ్వనించే విధంగా చూసుకోండి. ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ దుష్ట శక్తులు ఏవైనా కానీ ఉంటే ఈ రోజున అన్నీ కూడా బయటికి పోతాయండి. ఇక అలాగే ఈ రోజున ఇల్లు తుడిచే సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున తప్పనిసరిగా ఇల్లు అనేది తుడుచుకోండి. ఆ తడిబట్ట పెట్టే సమయంలో రాళ్ళ ఉప్పు ఉంటుంది కదండి, ఆ యొక్క రాళ్ళ ఉప్పును అయితే ఖచ్చితంగా వేసుకోండి. ఈ రోజున మీకు ఇంట్లో ఉండేటువంటి దుష్ట శక్తులు అమావాస్య కాబట్టి మీకు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా తీసేసుకోవడానికి ఇది ఒక మంచి సమయం అనే చెప్పాలి. ఇక అలాగే లక్ష్మీదేవిని మనసారా స్మరించుకోవడం ఈరోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు కాబట్టి ఆ తల్లికి ఇష్టమైనటువంటి నైవేద్యాలతో మీరైతే ఖచ్చితంగా ఆ తల్లిని అయితే స్మరించుకుంటుండండి. ఇంట్లో దీపారాధన అనేది చేసుకోండి. కుటుంబ సభ్యులపై ఎటువంటి గొడవలు ఎటువంటి కోపాన్ని అనేది చూపకుండండి. మీ యొక్క పనులు ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా కనీసం వారితో ఒక మాట పలకరింపు లాంటివి ఏవైనా కానీ చూసుకోండి. మానసిక పరంగా ఒత్తిడి అనేది గురి కాకుండా ఆరోగ్యం మీద కూడా కొంచెం దృష్టి అనేది సారించండి. ఎందుకంటే ఆరోగ్యాన్ని ముందుగా మనం చూసుకోవాలి కదా. లేదంటే వచ్చినటువంటి కష్టాన్ని నష్టాన్ని అన్నిటినీ కూడాను రూపాయి కాస్త ఏంటంటే ఆ యొక్క అనారోగ్యంగా మనం ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు అయితే ఎదురవుతాయి. కాబట్టి మొత్తము కూడా కుటుంబం ఇబ్బంది పడవలసినటువంటి పరిస్థితులు కూడా వస్తాయి. కాబట్టి ఇటు విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా అనేది ఉండండి. కాబట్టి ఈ రోజున ఈ యొక్క ఇద్దరు వ్యక్తుల వల్ల మీకు ఎటువంటి నష్టం అనేది కలగకుండా మీరైతే కొంచెం RNS అనేటువంటి అక్షరాల పేరున్నటువంటి వారితో ఏ లెటర్తో అయినా స్టార్ట్ అయ్యేటువంటి పేర్లు ఉంటారో వారందరినీ కూడా అనుమానించమనేసి అవమానించమనేసి కాదండి, వారితో అటువంటి వ్యక్తులతో వారు చేసేటువంటి అంటే స్టెప్ అలాగే మీ చుట్టూ ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, మీతో ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఇటువంటివి అన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి. తప్పకుండా ఈ రోజున అమ్మవారి యొక్క కుంకుమను కానీ లేదంటే సింధూరాన్ని కానీ పెట్టుకొని బయటకు వెళ్ళండి. అలాగే ఈ రోజున నుదుటిన అలా పెట్టుకొని బయటకు వెళ్ళడం వల్ల ఏంటంటే చిన్న చిన్న పిల్లలకు కానీ లేదంటే చిన్న పెద్ద తేడా అనేది లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఉండేటువంటి దుష్టదోషము అనేది కూడా బయటపోతుంది విధంగా మీరైతే బయటపడగలుగుతారు. అలాగే పాజిటివ్ ఎనర్జీ అనేది తప్పకుండా మీకైతే కలుగుతుంది.